వెల్కమ్ టు ద లా టైలర్ యూట్యూబ్ ఛానల్. మై నేమ్ ఇస్ కొల్లూరు రామాంజల్ అడ్వకేట్, ఒక్కలగడ్డ. మీ భూమి, మీ ల్యాండ్ ప్రొహిబిషన్ లిస్ట్లో ఉంటే, 22A లిస్ట్లో మీ భూమి ఉంటే, అది మీకు వారసత్వంగా వచ్చిందైనా కానీ, లేదంటే మీ పూర్వీకులైనా కానీ, అది అమ్మటం కొనటం చెల్లదు. రిజిస్ట్రేషన్ అనేది కుదరదు ఆ ప్రొహిబిషన్ లిస్ట్లో ఉన్నటువంటి ల్యాండ్. అప్పుడు మీరు ఏం చేయాలంటే దానికి సొల్యూషన్ ఏంటంటే, ఆ ప్రొహిబిషన్ లిస్ట్లో ఉన్నటువంటి సెక్షన్ 22A లిస్ట్లో ఉన్నటువంటి ల్యాండ్ అయితే అది ప్రొహిబిషన్ లిస్ట్లో ఉన్నటువంటి ల్యాండ్ అని, వాటిని మీకు అలా ఉంటే మీ ల్యాండ్, దానికి సొల్యూషన్ ఏం చేయాలంటే, మీరు మా భూమి మేము ఎప్పటి నుండో మా పూర్వీకుల కాలం నుండి ఈ భూమి మా ఆధీనంలో ఉందని చెప్పేసి మీ దగ్గర ఉన్నటువంటి ఏమైనా ల్యాండ్ రిసిప్ట్లు కానీ అటువంటివి కానీ ఉంటే అవి తీసుకుని కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి దరఖాస్తు చేసుకుని, మా ఈ భూమి పలానా సర్వే నెంబర్లో ఉన్న మా భూమి 22Aలో ప్రొహిబిషన్ లిస్ట్లో ఉంది, కావున దాన్ని ప్రొహిబిషన్ లిస్ట్ నుండి తొలగించగలరని చెప్పేసి మీరు ఆ ల్యాండ్ ఏ జిల్లాలో ఉందో ఆ జిల్లా కలెక్టర్ గారికి ఒక అర్జీ పెట్టుకుని ఆయన ద్వారా తద్వారా ఆ ప్రొహిబిషన్ లిస్ట్ నుండి మీ ల్యాండ్ని తీపించవచ్చు. అక్కడ కూడా కలెక్టర్ వద్ద కూడా మీకు జరగని సమక్షంలో జరగని సందర్భంలో మీరు మీ దగ్గర ఉన్నటువంటి ఆ ల్యాండ్ రిసిప్ట్స్ కానీ, లేదంటే ఆ ల్యాండ్ రిసిప్ట్స్ నైబర్స్ ఉంటారు, మీ ల్యాండ్ పక్కన ఉన్నటువంటి వాళ్ళ అఫిడవిట్లు అవి తీసుకుని వాళ్ళతో మీరు కోర్టులో టైటిల్ డిక్లరేషన్ సూట్ వేసుకోవాలి. టైటిల్ అండ్ డిక్లరేషన్ సూట్ వేసుకోవాలి. ఆ సూట్ వేసుకుంటే అప్పుడు కోర్టు వారు మీ దగ్గర ఉన్నటువంటి ఆ భూమి మీద అంటాకి ఏమైతే మీ దగ్గర ఆధారాలు ఉన్నాయో, కాగితాలు, భూమికి సంబంధించి పరిశీలించి మీ యొక్క అభ్యర్థన లీగల్గా ఉంటే మీ భూమిని ఆ ప్రొహిబిషన్ లిస్ట్లో నుండి తీసివేయడం జరుగుతుంది. దానికి మీరు కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ పోతే కోర్టులో టైటిల్ అండ్ డిక్లరేషన్ సూట్ వేసుకుని ఆర్డర్ తెచ్చుకుంటే మీకు అప్పుడు మీ భూమి ప్రొహిబిషన్ లిస్ట్ నుండి తీయబడుతుంది. కోర్టు మీ ఫేవర్గా ఇస్తే మీ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉంటాయి. సో ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.